సో బిలో దీస్ జనరలీ ఆర్ సీన్ ఇన్ ద టీనేజ్. ఈ టీనేజ్లో గ్రోత్ స్పర్ట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి ఆస్టియోసార్కోమాస్. అలాగే ఇవింగ్ సార్కోమా అని ఇందాక చెప్పాను, అది బిలో 10 years కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అండ్ కామనెస్ట్గా మనకి హిస్టరీ ఎలా ఉంటుందంటే, ఎక్కడో చిన్న టేబుల్ తగిలిందనో, టేబుల్ తగిలిన తర్వాత అక్కడ పెయిన్ రావటము, అక్కడ స్వెల్లింగ్ రావటము, అట్లాంటిది ఏదైనా హిస్టరీ ఇస్తూ ఉంటారు. లేదంటే ఓ బాల్ తగిలిందనో, బాల్ తగిలిన తర్వాత స్వెల్లింగ్ స్టార్ట్ అయింది, దానికి అది కొన్నాళ్ళ వరకు అలానే స్వెల్లింగ్ అయినా కానీ అక్కడ స్వెల్లింగ్ తగ్గలేదు, పెయిన్ కంటిన్యూ అవుతుంది అని అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర పోవటము, దాని తర్వాత ఎక్స్రేలు తీసుకోవడం, అది కామన్గా హిస్టరీ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిది ఏమన్నా ఉంటే దయచేసి మీరు ఎవరు మసాజ్ చేయించుకోవడం అలాంటివి చేయకుండా ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ని కలిసి కరెక్ట్ మంచి ఎక్స్రే తీసుకొని, అండ్ ఎక్స్రేలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎంఆర్ఐ స్కానింగ్ పంపిస్తారు. అలాంటిది ఏమైనా చేయించుకుంటే డయాగ్నోసిస్ తొందరగా అవుతే మనం ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు.